sodium levels అవి కింద డ్రాప్ అయితే దెన్ దే విల్ డూ ఇట్. సో వెరీ సారీ స్టేట్ అండి, మనందరం కూడా వీ మస్ట్ ప్రాపగేట్ సో మచ్ ఆఫ్. సో దట్ ఫెలో వాజ్ కెప్ట్ ఫర్ పీడీ యాక్ట్ ఫర్ 7 months. పీడీ యాక్ట్ పెట్టాము వాడి మీద. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాడి లైవ్లీవుడ్కి అప్పుడు ఆమె ఎవరైతే వైఫ్ ఉందో ఆమెకి జైల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇమ్మని ఇంకో పార్ట్నర్ ఇంకోటి, సో ఆ పార్ట్నర్కి సంబంధించి చెప్పుకోవడంలో గొడవ అవడం వల్ల ఒక మర్డర్ అయింది. ఇంకొకటి పెట్టి సింపుల్ థింగ్, ఏం దాంట్లో పెద్ద సీరియస్ లేదు. దే హ్యావ్ ఒక రిఫ్రాఫ్ట్లో మూవింగ్ ఇన్ ద ఏరియా. ఒక ముగ్గురులో ఒకడికేమో సింపుల్గా ఉన్నాడు, ఏది నీ ఫోటో పడిపోద్దని, వాడు అక్కడ ఉన్న ఇది తీసి కొట్టేడతాను మీద. అది కూడా డ్రింక్ చేసింది. క్రైమ్ రేట్ అంటే హీనస్ క్రైమ్ ఈ 2 మర్డర్లు తప్పితే హీనస్ క్రైమ్ కానీ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గాయండి బాగా. ఆల్మోస్ట్ మరి పిట్ అండ్ డిపిఎస్ మనం 21 కేసులు పెట్టాము, అలాగే పీడీ యాక్ట్లు పెట్టాము. చాలామంది ఇన్సైడ్ రౌడీ షీటర్స్ మీద విల్ బి వెరీ హెవీ. ఇప్పుడు కూడా దెర్ ఈజ్ సంథింగ్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, దాని మీద గట్టిగా చేయమని చెప్పాము. ఇట్ విల్ బి బ్రాట్ అండర్ కంట్రోల్. జాతరలు జరుగుతున్నాయి కదా, ఆ జాతరలో కొట్లాట్లు ఎక్కువైపోతుంది. ఆర్యపురంలో కూడా కొట్టుకున్నారు, ఇవన్నీ కూడా వీడియో చూస్తే అందరూ కూడా భయాందోళన తర్వాత పెట్టిన తర్వాత ఆ వచ్చే సెక్షన్కి దీనికి కూడా పోలీసుపై నమ్మకం పోయేలా ఉన్నాయనేది ఒక ప్రచారం జరిగింది. ఫైనల్ గా అంటే ఇప్పుడు మనం వేసిన సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సీరియస్ సెక్షన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సెక్షన్. 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మర్డర్. అర్థమైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మర్డర్ వస్తే మర్డర్ సీరియస్ సెక్షన్ కాకపోతే రిమాండ్ ఎందుకు ఇస్తారు? కోర్ట్ విల్ నాట్ గివ్ రిమాండ్. రిమాండ్ August 21st వరకు ఇచ్చారు. సో విల్ డ్రా దెమ్ ఫర్ పోలీస్ కస్టడీ. మేము క్రిమినల్స్ మీద ఏమీ సాఫ్ట్నెస్ లేదండి. వీ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద కోర్ట్. ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి చెయ్యాలి. విల్ టేక్ టైమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది క్రైమ్. ఇది ఎవిడెన్స్కి. సో ఫర్దర్గా మీరు అన్నట్టు మాల్ దగ్గర అక్కడ ఉండే ఇంజనీరింగ్ కానీ లేకపోతే అక్కడ ఉండే దగ్గర 80 కెమెరాలు మనం కలెక్ట్ చేసి ఉంచాము. ఇంకా ఫర్దర్గా కూడా కలెక్ట్ చేస్తాము. ఈవెన్ మాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఏంటి దాని మీద కూడా విల్ స్క్రూటినైజ్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ విల్ టేక్ లీగల్ యాక్షన్. ఇప్పుడు ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ పెట్టామండి. ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ డీజీపీ గారి ఆదేశాల మేరకి, గవర్నమెంట్ ఆదేశాల మేరకి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ శానిటైజేషన్. డ్రోన్స్ తిప్పుతున్నాము, దొరికిన కాడికి కేసులు పెడుతున్నాము. సో దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో క్లియర్గా ఇచ్చారు, డోంట్ గో ఫర్ ఎనీ డైవర్షన్, ఎనీ దీంట్లో డీవియేట్ అవ్వడానికి లేదు. పక్కా మీరు బిల్డ్ చేయండి, అన్నీ కూడా ప్రాపర్గా చేసి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి. ఇది చాలా సీరియస్ కాస్ట్లీ ఇన్సిడెంట్ అని కూడా చెప్పారు. చూద్దామండి వాట్ ఆర్ ఆల్. ఇప్పుడు సెటిల్ని అస్సలు మాకు ఏ కేసులోని రావండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవరు కూడా ఏదో బైక్ పట్టుకున్నారు సార్ మనకు తెలిసినోడు వదలండి అని అలాంటి వాటిలో వస్తారు తప్ప ఇలా డెత్ల్లో ఎవరు కూడా మర్డర్లు, డెత్లు, డెకైటీలు, దొంగలు, పీడీ యాక్ట్లు వదిలేయండి అలాంటివి ఎవరు రారు. వచ్చినా వీ డోంట్ అలౌ అండి. అలాగే లేదండి. అరే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ. కింద కూడా ఉన్నాం. నేను రోజు ఇక్కడ కూర్చొని మేము 338 కట్టారా, 304 Part 2 కట్టారా, ఆల్టర్ చేశారా, ఇవన్నీ చూసేది ఫ్రమ్ ది టాప్. వీఆర్ డూయింగ్ దట్. అలాగేం లేదండి. ఆయన నౌ డాక్టర్స్ దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్ ఆల్మోస్ట్ మనం ఈ టెస్ట్ చేస్తాము, డిక్లేర్ చేస్తాం. బిఫోర్ దట్ వాళ్ళందరూ అనుకొని ఒకసారి పోలీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎలాగో సిఐ మస్ట్ గో ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయాలండి.
పోయి. సో అందుకని వచ్చారు. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ హిమ్, వీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. అది కూడా అతను మనకు ఒక తండ్రిగా, బాధలో ఉన్న ఒక తండ్రిగా, దీంట్లో ఎలాగైనా మీరు మంచి కేసు బిల్డప్ చేసి ఎటువంటి ఇది లేకుండా వీఆర్ ఆన్ దట్ లైన్. మీకు చెప్పండి చెప్పండి. కారు కంపెనీ గతంలో ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ అలాంటి ఉన్నాయి? అవి కూడా తీశారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటువంటిది ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. ఉంటుంది, చలాన్స్ ఉంటుంది. అంటే అతను ఆ టైంలో దీని నుంచి మన ఎలాగో పట్టుకుంటారు పోలీసులు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఈ రిమూవ్డ్ అండ్ డిక్కీలో పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఇంటికి కూడా పోలే, ఇంటికి కూడా వస్తారు పోలీసులు. వాళ్ళ ఫాదర్ పేరుతో ఉందండి. అది చూస్తే వైకేరియస్ లైబిలిటీ. సో ఐఎమ్ టెల్లింగ్ అండి, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఈయన ఎందుకు అడుగుతున్నారంటే, మొన్న నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు అలాంటి యంగ్ మ్యాన్, మా అమ్మ నాన్నకి చెప్పొద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, చేతులు పట్టుకుంటాను సార్ అని చెప్తున్నాడు అబ్బాయి. నేను 1 monthలో అమెరికా వెళ్ళిపోతాను సార్, మా ఫాదర్ నన్ను ఆపేస్తాడు సార్ అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ అండి, దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ లైఫ్. ఎదుటివాడి ప్రాణమైనా మన ప్రాణమైనా ఒకటే. ఇప్పుడు ఆ పాప తండ్రి జీవితాంతం ఏమి చేయని తప్పుకి దే హావ్ టు సఫర్. అలాగే ఈ పిల్లలు తాగడం అనేది ఇంట్లో తల్లిదండ్రులు మనం చూస్తుండాల. ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళకి బళ్ళు ఏంటి, వీళ్ళకి ఎలాగా, వీళ్ళు డిమాండ్స్ ఏంటి, వాళ్ళని కొంచెం మనము సోషల్ కన్సర్న్ పెంచాలి యంగ్స్టర్స్కి. ఈవినింగ్ మనం ఎన్ని చెప్తున్నా వాళ్ళు దే ఆర్ నాట్. లాస్ట్కి శిక్ష ఇవ్వాలి, శిక్షించాలి కదా. శిక్షిస్తే స్పాయిల్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్కి పనికిరాదు, పాస్పోర్ట్ రాదు, ఇవన్నీ ఇబ్బందులు. కాబట్టి తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటే, జస్ట్ కీప్ వాచ్ ఆన్ యంగ్ బాయ్స్. బాగా వస్తాడు, అన్ని జంక్షన్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైంది, ఎక్కువ మాకు తెలియదు వాళ్ళకి. అలాగే కారు డ్రైవింగ్ కూడా ర్యాష్ డ్రైవింగ్ నడుస్తుంది. విల్ డూ ఇట్ అండ్ డిఎస్పీకి చెప్పి వితౌట్ సడన్గా అంటే మీరు చెప్తున్నదే ఇప్పుడు తీసి డ్రైవ్ చేసి సైలెన్స్ కూడా లేదు. ఇది చూడండి, ఒకటే మేము పట్టుకుంటాం, సైలెన్స్ ఉండదు. ఆ పిల్లోడికి అడుగుతాం, నాన్న నువ్వేంట్రా చేస్తున్నావు అనగానే బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ అంటాడు. సైలెన్స్, నేను అదే చెప్తున్నాను, ఇది చేసేదంతా యూత్ కనెక్ట్ అనేది మారుతారులేండి మెల్లగా. నేను చెప్తుంది వినండి. ఇప్పుడు విల్ డూ శానిటైజ్ అండి. మనం దీనికి యూత్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాను, మీకు తెలుసు లేదు. ఈ పిల్లలకి కౌన్సిలింగ్ చేయడానికని, అంటే వాళ్ళ కెరీర్ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మేము ఏదైనా సీరియస్ అదే వీఆర్ డూయింగ్. మీరు యూత్ కనెక్ట్ అని మీరు అడగండి. ప్రతి దగ్గర స్ట్రీట్లోకి వెళ్తారు, 100 మంది యంగ్స్టర్స్ నిలబెడతారు. వాళ్ళకి ట్రాఫిక్ గురించి, డ్రగ్స్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి మీరు చూస్తున్నారు లేదు.